హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే సెషన్ ఆన్ ది రీప్రొడక్టివ్ హెల్త్. ఇది ఇంకో లెసన్ మనకి యాక్చువల్గా నీట్ బయాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లో మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క కాన్సెప్ట్స్లో మనం చూస్తున్నటువంటి లెసన్స్ ఇంతకుముందు కొన్ని కంప్లీట్ చేసాం. దానిలో ప్రీవియస్గా మనం రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ కంప్లీట్ చేసాం. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫర్టిలైజేషన్ కావచ్చు. అండ్ ఫైనల్గా డెవలప్మెంట్, ఫర్టిలైజేషన్, ఎవ్రీథింగ్ వి కవర్డ్ ఇన్ ది ప్రీవియస్ సెషన్స్. ఇక్కడ మనం ఏంటంటే దాని కంటిన్యూషన్ గా రీప్రొడక్టివ్ హెల్త్ అనేది చూస్తున్నాం. ఇది క్లాస్ 12 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెసన్స్ లో ఒకటి. ఇక్కడ మనకు లెట్స్ గో ఫర్ ది వాట్ ఈస్ రీప్రొడక్షన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇది మనకు తెలిసింది. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయి. లైక్ మనకి యాక్చువల్ గా టెస్టిస్ కావచ్చు, తర్వాత యాక్సెసరీ డక్ట్స్ కావచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ జెనిటేలియా, ఇవి ఉన్నాయి. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకు ఉన్న థింగ్స్ ఏంటి అంటే, మనకు ఓవరీస్ ఉన్నాయి, ఫాలోపియన్ ట్యూబ్స్, యూటరస్, తర్వాత సర్విక్స్, వెజైనా అండ్ మమ్మరీ గ్లాండ్స్. ఇవన్నీ మనకు తెలిసిన విషయం. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ ఇది కానీ వింటే మీకు ఇవన్నీ చాలా ఫెమిలియర్గా ఉంటాయి. ఒకవేళ చూడకపోతే ఆ క్లాస్ చూడండి, తర్వాత ఇది కంటిన్యూ చేయండి. రైట్, ఇక్కడ ఏంటంటే మేల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తాను నేను ఇక్కడ. సో ద పాయింట్ ఏంటి, రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క యూజ్ ఏంటి? రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క యూజ్ ఏంటి అంటే, బేసిక్గా దెర్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ దీస్ టూ సిస్టమ్స్, మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎసెన్షియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్. ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ బేసిక్ అయితే దీనికోసం అనేసి ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే మనకు రీప్రొడక్టివ్ సిస్టమ్, ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్. దాంతోపాటు వి గెట్ ద సెక్షువల్ కాంటాక్ట్, ప్లెజర్, ఎవ్రీథింగ్ అదన్నీ ఉంటాయి మనకు. సో జనరల్గా ఏంటి రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి చెప్పాము. ఇప్పుడు రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే ఏంటి? జనరల్గా మాట్లాడితే రీప్రొడక్టివ్ హెల్త్ అంటే జనరల్గా కనుక మాట్లాడితే ఇవి ఫిజికల్గా చూడడానికి బాగుండాలి, ఫిజికల్గా బాగుండాలి అండ్ ఫంక్షనల్గా కూడా బాగుండాలి. అంటే నథింగ్ బట్ ఫిజికల్గా ఏ ఆర్గాన్ డెఫిషియన్సీ కానీ, ఏ ఆర్గాన్ కానీ ఏ డ్యామేజ్ అవ్వడం కానీ, ప్రాపర్గా ఏర్పడడం కానీ అవన్నీ లేకుంటే దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్లీ నార్మల్ అనేసి అంటాం. ఫంక్షనల్లీ నార్మల్ అంటే ఏంటి? ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ బాగుండాలి, యూటరస్ దాని యొక్క ఫంక్షన్ చేయాలి, ఫాలోపియన్ ట్యూబ్స్ ఫర్టిలైజేషన్ చేయడానికి స్పేస్ క్రియేట్ చేయాలి, అండ్ వెజైనా సెక్సువల్ కాంటాక్ట్స్ ప్రొవైడ్ చేయాలి, అండ్ పెనిస్ సెక్సువల్ కాంటాక్ట్స్ ప్రొవైడ్ చేయాలి, టెస్టిస్ మనకు స్పర్మ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫిజికల్ గాను బాగుండాలి, ఫంక్షన్ గాను బాగుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనకు ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ అన్ని కూడా మనకు హెల్తీగా ఉన్నాయని చెప్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఫిజికల్ గా ఫంక్షనల్ గానే కాకుండా ఈ యొక్క అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఏ పర్సన్ కెనాట్ టాక్ విత్ ది రీప్రొడక్టివ్ సిస్టమ్ విత్ ది అదర్స్ అనుకోండి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఫిజికల్ గా ఫంక్షనల్ గా బాగున్నప్పటికీ కూడా ఎమోషనల్ గా ఒకవేళ కనుక ఈ ఆర్గాన్స్ వాటి యొక్క ఫంక్షన్ గురించి కనుక డిస్టర్బ్ గా ఉంటే, ఎమోషనల్ అంటే ఏంటి? బేసిక్ గా ఏదైనా ఎమోషన్ ఈజ్ నథింగ్ బట్ మనకు జనరల్ గా మాట్లాడితే ఏదైనా థింక్ చేయడం, ఏదైనా దాని గురించి మాట్లాడడాన్ని ఎమోషన్ అంటాం. ఏదైతే థింక్ చేస్తున్నామో దాని గురించి అండ్ ఏ విధంగా అయితే దాని గురించి రియాక్ట్ అవుతున్నారు. ఎమోషనల్ ఇన్ నథింగ్ బట్ ఏంటి? థింక్ ప్లస్ మనకు థింక్ చేయడంతో పాటు ఫీల్ అవ్వడం, ఈ రెండు ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎమోషన్ అని చెప్తాం. సో ద పాయింట్ ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎమోషనల్లీ కూడా మనకి యాక్చువల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి యాక్టివ్గా ఉంటేనే మనం రీప్రొడక్టివ్ హెల్త్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎమోషనల్ అంటే ఏంటి? రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయి, ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళతో మన యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి ఎమోషనల్ గా ఏదైతే ఫీల్ అవుతున్నామో అది డీటెయిల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కానీ మనలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనేసి ఇంటర్నల్ గా మనమే ఏదైనా ఫీల్ అవుతూ అలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా లేకుండా ఉండి, ఫీమేల్తో కానీ మేల్తో కానీ ఫీమేల్ ఎట్లా ఉండాలంటే చాలా ఓపెన్ మైండెడ్గా ఉండి ఓపెన్గా డిస్కషన్ చేసే పరిస్థితి ఉంటే అప్పుడు దే ఆర్ రీప్రొడక్టివ్లీ హెల్త్ అని చెప్తాం. సమ్వన్ ఫీల్ లైక్ మనకి ఎట్లా అంటే పీనస్ చాలా చిన్నగా ఉంది, ఐ కెనాట్ సాటిస్ఫై విత్ ద ఫీమేల్ అనేసి, లేదు అంటే ఫీమేల్స్
బ్రెస్ట్ సైజ్ ఇస్ అ వెరీ స్మాల్, ఐ కెనాట్ సాటిస్ఫై విత్ ద మేల్, ఇలాంటివన్నీ ఉంటాయి బేసిక్ గా. కానీ ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మిత్స్ అన్నమాట. ఇవన్నీ ఎక్కడ కూడా ఫీమేల్ కానీ మేల్ కానీ సెక్సువల్లీ కాంటాక్ట్స్ లో కానీ ఇచ్చేటువంటి ప్రెజర్ లో కానీ ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు, అది అందరికీ తెలిసిన విషయం. సో అది అలాంటివి లేకుండా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో మనకున్నటువంటి ఆర్గాన్స్ తో వి జస్ట్ సాటిస్ఫై విత్ అస్ అనమాట. మనం అదే వాటితోనే మా అవతల పర్సన్ కూడా సరిపోయినంత ప్రెజర్ ఇవ్వాలి. అలాంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, అలాంటి దాన్ని మనం ఎప్పుడైతే ఓపెన్ గా డిస్కస్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం అంటే ఎమోషనల్లీ వీఆర్ స్ట్రాంగ్ అబౌట్ ఏంటి మనకు సెక్షువల్ రీప్రొడక్షన్ కి సంబంధించింది అని చెప్తాం. తర్వాత బిహేవియరల్ గా కూడా వీళ్ళు యాక్టివ్ గా ఉండాలి అంటారు. ఇప్పుడు బిహేవియరల్ గా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ బిహేవియర్ అంటారు. సెక్షువల్ ఇంటర్ కోర్స్ కావచ్చు, సెక్షువల్ డిజైర్స్ చెప్పడం కావచ్చు, అండ్ బిఫోర్ సెక్షువల్ కాంటాక్ట్ జరిగే కన్నా ముందు ఉండే కన్వర్జేషన్స్, ఎవ్రీథింగ్ అదంతా కూడా దేని కిందకి వస్తుంది అంటే సెక్షువల్ బిహేవియర్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ బిహేవియర్ కూడా సెక్షువల్ రీప్రొడక్షన్ కి సంబంధించిన ప్రతిదీ కూడా, ఈవెన్ ఆర్గాన్స్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరు కూడా సిగ్గుపడకూడదు. సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు పార్ట్నర్ తో ఎలాంటి సిగ్గు లేకుండా కామన్ గా ఇట్స్ లైక్ మనం ఎట్లా అంటే ఇప్పుడు డైజెస్ట్ సిస్టమ్ గురించి ఎట్లయితే మాట్లాడుకుంటామో అన్నం అరగట్లేదు, గ్యాస్ ఫామ్ అవుతుంది, లైక్ దట్ ఇవి కూడా అలాగే డిస్కస్ చేసేంత ఉండాలన్నమాట. అలా లేనప్పుడు వీఆర్ నాట్ రీప్రొడక్టివ్లీ హెల్త్ అని చెప్తారు. తర్వాత సోషల్లీ కూడా హెల్త్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మన బాడీ లోపల ఎలాంటి చేంజెస్ లేకున్నా కూడా మనం ఏంటంటే సోషల్ లైఫ్ నథింగ్ బట్ సొసైటీ ఎవరైతే ఉంటారో పక్కన వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా డిస్కషన్ వచ్చింది అనుకోండి ఇలాంటి సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి కానీ ఏదైనా సెక్షువల్ ఆర్గాన్స్ గురించి డిస్కస్ వచ్చినప్పుడు మనం సిగ్గుపడిపోవడం, ఎందుకు మాట్లాడుతున్నారని ఆపడం, వాళ్ళని వాళ్ళు బ్యాడ్ ఫెలోస్ అనేసి అలా చెప్పడం, అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ద థింగ్ ఏంటంటే అవసరం వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అనమాట. సో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి జనరల్ గా నార్మల్ గా ఎలా మాట్లాడుతున్నామో సోషల్ లైఫ్ లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద అలాగే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి కూడా అలాగే మాట్లాడగలగాలి. అప్పుడే మనం వీఆర్ రీప్రొడక్టివ్లీ హెల్త్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ యాక్చువల్ గా ఏంటంటే ఈ అన్ని ఉంటేనే మనం రీప్రొడక్టివ్లీ హెల్త్ గా ఉంటామని చెప్తాం. జనరల్ గా అయితే ఈ రెండు మనం అనుకుంటాం ఫిజికల్ గా ఫంక్షనల్ గా బాగుంటే చాలా అనేసి, కానీ వాటితో పాటు ఎమోషనల్ గా కూడా బాగుండాలి, బిహేవియరల్ గా బాగుండాలి, సోషల్ గా కూడా బాగుండాలి. అప్పుడు మాత్రమే రీప్రొడక్టివ్లీ హెల్త్ అని చెప్తాం. మరి ఇది ఇలాంటి కాన్సెప్ట్స్ లైక్ మనకి ఇక్కడ పెబ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్, తర్వాత ఎమోషనల్, బిహేవియరల్ అండ్ సోషల్ లైఫ్ లో కూడా యాక్టివ్ గా ఉంటేనే రీప్రొడక్టివ్ హెల్త్ ఉంటారని చెప్పింది ఎవరు అంటే మనకు WHO వాళ్ళు చెప్పారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇదేంటంటే జనరల్ గా ఉండేటువంటి కాన్సెప్ట్ మనం ఊహించుకునేది, కానీ యాజ్ పర్ WHO మనకు ఫిజికల్, ఎమోషనల్, తర్వాత బిహేవియరల్, సోషల్ లైఫ్ లో కూడా బాగుంటేనే మనం రీప్రొడక్టివ్ గా హెల్తీగా ఉంటామని చెప్తాం. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి ఫస్ట్ డెఫినేషన్. అడిగేటువంటి ఛాయిస్ ఉంది, ఇది కొద్దిగా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ మీద ఫోకస్ చేయండి. సో నౌ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ కానీ చూస్తే మనకు రీప్రొడక్టివ్ హెల్త్ కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి. రీప్రొడక్టివ్ హెల్త్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. లెట్స్ గో ఫర్ ది ఫస్ట్ ప్రాబ్లమ్, రీప్రొడక్టివ్ హెల్త్, దానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ దీనిలో కనుక డిస్కస్ చేస్తే దెర్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనకు ప్రాబ్లం ఏదైనా జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ అనేది ఏంటి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి సంబంధించినటువంటి విషయం. డెలివరీస్ ఉన్నాయి, ఇవి కూడా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ సంబంధించినవి. తర్వాత ఎస్టీడీస్ ఉన్నాయి, మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను, చూద్దాం. ఎస్టీడీస్ ఉన్నాయి. తర్వాత అబార్షన్స్. నెక్స్ట్ చూడండి మనకు కాంట్రాసెప్షన్స్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, తర్వాత సమ్ మనకేంటంటే ఫీటిసైడ్, తర్వాత నో ఇమ్యునైజేషన్,
తర్వాత కొన్ని మిత్స్ ఉన్నాయి డ్యూరింగ్ ద అడోలసెన్స్. సో ఇవి మనకు ఉన్నటువంటి థింగ్స్. తర్వాత ప్రాబ్లమ్స్ వీటితో పాటు రీప్రొడక్టివ్ హెల్త్ కి సంబంధించినటువంటి థింగ్స్ అన్ని ఇవన్నీ చెప్పాం. సో ఒకసారి చూడండి ప్రెగ్నెన్సీస్ కి రీప్రొడక్టివ్ హెల్త్ కి సంబంధం ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ఇన్ ద సెన్స్ ఏంటి, మనకు యుటరస్ అనేది రీప్రొడక్టివ్ ఆర్గానే మనకు తెలుసు. అక్కడ మనకు యాక్చువల్ గా బేబీ గ్రోత్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రెగ్నెన్సీస్ కనుక ప్రాపర్ గా లేకపోతే, ప్రెగ్నెన్సీస్ ప్రాపర్ గా జరగకపోతే ఇప్పుడు దాన్ని ఏమంటామంటే రీప్రొడక్టివ్ హెల్త్ గా లేవనేసి చెప్తాం. రైట్. ఇప్పుడు మ్యారేజ్ అయింది, చాలా సంవత్సరాలు అవుతుంది, పిల్లలు కాలేదు అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి అన్ని బాగున్నాయి కానీ మనకి యాక్చువల్ యూటరస్ బాగాలేదు, లేదంటే ఓవరీస్ బాగాలేదు, లేదంటే ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, రీప్రొడక్టివ్లీ దే ఆర్ నాట్ హెల్తీ అని చెప్తాం. కమింగ్ టు ది డెలివరీస్, ఈ డెలివరీస్ గురించి మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ రీప్రొడక్టివ్ లో హెల్తీగా ఉన్నామంటే ఏంటి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఫంక్షన్ కావాలి. ఇట్ హ్యాస్ టు కనెక్టెడ్ విత్ ది ఎమోషన్ కూడా మనకి యాక్చువల్గా. సో ద పాయింట్ ఏంటంటే డెలివరీ కావాలి అంటే మన ఎమోషన్ అనమాట, బాడీ లోపల పెరుగుతున్నటువంటి బేబీ మన యొక్క ఎమోషన్. డెఫినెట్లీ వీఆర్ ఫీలింగ్ బేబీని. అయితే ఇక్కడ ఒకవేళ కనుక డెలివరీస్ ప్రాపర్ గా జరగలేదు అనుకోండి, సమ్ అదర్ రీజన్స్ ఏవైనా కావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఇన్ ద సర్వెక్షన్ కావచ్చు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తర్వాత బాగా పుష్ చేయలేకపోవచ్చు, మెంటల్లీ వీక్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా రావడం వల్ల డెలివరీస్ ప్రాపర్ గా జరగకపోతే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as రీప్రొడక్టివ్ అన్హెల్తీ అని చెప్తాం. సో దెర్ ఇస్ ఎస్టీడీస్ ఉన్నాయి మనకి యాక్చువల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి వచ్చేటువంటి డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెనిస్ కావచ్చు, బాడీ కావచ్చు, లేదు అంటే వెజైనల్ కావచ్చు, ఇవన్నీ కూడా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. ఎస్టీడీస్ ఆర్ నథింగ్ బట్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హెచ్ఐవి ఉంది, హెపటైటిస్ ఉంది, తర్వాత హెర్పస్ సింప్లెక్స్ ఉంది. సో ఇవన్నీ కూడా జెనిటల్ హెర్పస్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి యాక్చువల్గా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇప్పుడు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రావడం వల్ల మనకు ఏం జరుగుతుంది అంటే వెజైనల్ కానీ పెనిస్ కానీ ఇవి చాలా ఇబ్బంది పడతా ఉంటాయి డ్యూరింగ్ ద సెక్సువల్ కాంటాక్ట్. అట్ ద సేమ్ టైం దీనివల్ల మొత్తం బాడీ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. హెచ్ఐవి వస్తే మనకు సెక్సువల్లీ ట్రాన్స్మిట్ అయినా కూడా మొత్తం బాడీ సిస్టంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. లైక్ తర్వాత దీంతో సెక్సువల్ రీప్రొడక్షన్ కి సంబంధించినటువంటి మనకు ఎస్టీడీస్ కనుక వస్తే మనకు యుటరస్ లో డ్యామేజ్ జరగడం కానీ, లేదు అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ జరగడం కానీ, సర్విక్స్ ఇన్ఫెక్షన్ జరగడం కానీ, కొన్నిసార్లు ఎగ్ ప్రొడ్యూస్ కాకపోవడం, ఇవన్నీ కూడా జరిగే చేస్తుంది. కాబట్టి ఒకవేళ ఎస్టీడీస్ వస్తే వీఆర్ నాట్ రీప్రొడక్టివ్లీ హెల్తీ అనేసి చెప్తున్నాం. ఎస్టీడీస్ అనేది మన బాడీలో ఉండవు, అవి బయట నుంచి వచ్చేటువంటి డిసీజెస్. నెక్స్ట్ అబార్షన్స్. ఇక్కడ ఏంటంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేటివి మనం తీసేస్తూ ఉంటాం. దట్ ఈస్ ఓకే, మనం కావాలనుకొని ఇంటెన్షనల్ గా చేసుకుంటున్నాయి. కానీ సమ్ టైమ్స్ ఏంటంటే బేబీ మనకు ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది, తెలియకుండానే అబార్ట్ అయిపోయేసి బేబీ బయటకు వస్తుంది. అది డ్యూ టు ది ఏంటి అంటే ఈ యొక్క ఎంబ్రియో ఏదైతే ఉందో, అటాచ్ అయినటువంటి ఎంబ్రియో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు యూటరస్ వాల్స్ కి ప్రాపర్ గా బైండ్ అవ్వకపోవడం వల్ల, ఓకే, లేదంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా అబార్షన్స్ జరిగే ఛాయిస్ ఉంది. నేను రీప్రొడక్షన్ లో చెప్పినాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఇది అబార్షన్స్ జరుగుతున్నాయంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్ని హెల్తీగా లేవు, కాబట్టి అబార్షన్స్ జరుగుతుందనేసి అర్థం. నెక్స్ట్ కాంట్రాసెప్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ డ్యామేజ్ జరగడానికి సమ్ టైమ్స్ ఏంటంటే కంటిన్యూస్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరగడం ఒకటి, కంటిన్యూస్ ఇన్ ద సెన్స్ డెలివరీ అయిన ఇమీడియట్ గా మళ్ళీ ప్రెగ్నెన్సీస్ అవ్వడం అనేసి, ప్రెగ్నెన్సీస్ కంటిన్యూస్ గా జరిగితే మనకి యాక్చువల్ గా ఏం జరుగుతుంది అంటే ఒక మదర్ యొక్క హెల్త్ ఎమోషన్ కానీ, ఆ మదర్ యొక్క సొసైటీలో తన యొక్క హెల్త్ పరంగా తను ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, తర్వాత ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అందుకోసం అనేసి ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ ద కాంట్రాసెప్షన్స్. అంటే బేబీస్ పుట్టకుండా కొన్ని కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయాలి. అలాంటి మెథడ్స్ లేకపోయినా మనం ఎక్కువ రీప్రొడక్టివ్ గా హెల్తీగా ఉండకపోవడానికి ఒక రీజన్ గానే ఉంటుంది. సో ఇప్పుడు ఎస్టీడీస్ ఉన్నాయి. ఎస్టీడీస్ అనేటివి కాంట్రాసెప్టివ్ లైక్ కాండోమ్స్ లేకపోతే ఎస్టీడీస్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఒకవేళ కాండోమ్స్ ఉంటే ఎస్టీడీస్ స్ప్రెడ్ కావు, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. సో దట్ ఈస్ ద కేస్ అనమాట. తర్వాత మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ యాజ్ యూజువల్ గా అందరికి తెలిసిందే, ఫీమేల్స్ లో ఉండేటువంటి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఏంటి అంటే లైక్ మనకి ఎవ్రీ మంత్ కరెక్ట్ గా ప్రాపర్ గా 14th డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఎగ్ రిలీజ్ అయితే షీఈస్ అ వెరీ పర్ఫెక్ట్ ఫర్ ది రీప్రొడక్టివ్ హెల్త్ అనేసి చెప్తాం. ఒకవేళ లేదు 1 month కు ఒకసారి మంత్ బై మంత్ అవుతుంది, 1 month గ్యాప్ వస్తూ ఉంది అని అంటే ఎగ్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వట్లేదు అనేసి అర్థం, ఇంప్లాంటేషన్ జరగట్లేదు అనేసి అర్థం. దానివల్ల ఏంటి సెక్షువల్ రీప్రొడక్షన్
రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ బాగున్నా కూడా మనకు మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఏంటి, బేబీస్ని ప్రొడ్యూస్ చేయడమే కదా మనకు చెప్పింది ఫస్ట్లో నేను. అలాంటి బేబీస్ ప్రొడ్యూస్ కాకుండా జరిగే ప్రతి విషయాన్ని మనం రీప్రొడక్టివ్ హెల్త్లో మనకు ప్రాబ్లం గానీ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఫీటిసైడ్స్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఫీటిసైడ్ ఈజ్ నథింగ్ బట్ కిల్లింగ్ ఆఫ్ బేబీ అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ దిస్ ఇస్ నాట్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ సంబంధించింది కాదు, ఎమోషన్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బేబీని చంపేస్తాం. దట్ ఈస్ ద ఫీటిసైడ్. ఇప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎందుకు వచ్చాయి అనేది చాలా ఇంపార్టెంట్. కాంట్రాసెప్టివ్స్ లేకపోవడం వల్ల కూడా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చిండొచ్చు. తర్వాత ఏంటంటే మనం జెండర్, మేల్ పుట్టాలా ఫీమేల్ పుట్టాలా అనే దాని మీద బేస్ చేసుకునేసి ఏం చేస్తుంటారంటే కొంతమంది ఫీమేల్ బేబీ కడుపులో కనుక ఉంటే తనను చంపేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫీటిసైడ్ అంటారు. సో ఈ ఫీటిసైడ్స్ జరగడం కూడా ఏంటి అంటే ఒకవేళ కనుక ఫీమేల్స్ బేబీ కనుక ఫీటస్ కనుక భూమిలో ఉన్నప్పుడు దాన్ని రికగ్నైజ్ చేసేసి సమ్ అదర్ టెక్నిక్స్ ఏవైనా కావచ్చు, మనకి అమ్నియోసెంటిసిస్ లైక్ ఏదైనా కావచ్చు, స్కానింగ్ ఇదని ఆ బేబీని చంపేస్తే ఏంటి అంటే ఎక్కడైతే మనం బేబీని చంపేస్తున్నామో అబార్ట్ చేస్తున్నాం. సింపుల్గా అబార్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే యూటరస్ వాల్స్ నుండి మనం ఇంటెన్షనల్గా ఏర్పడినటువంటి ప్లసెంటాను లాగేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఆ మదర్ యొక్క యూటరస్ అనేది ప్రాపర్గా ఇంప్లాంటేషన్కి ఉండదన్నమాట. ఒకసారి మనం ఇంటెన్షనల్గా లాగినప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగితే యూటరస్కు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ఆ ప్రెగ్నెంట్ అనేది అబార్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే దట్ ఈస్ ఆల్సో లీడ్స్ టు ది ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాడు. నో ఇమ్యునైజేషన్ అంటాడు, ఇది పిల్లలకు సంబంధించింది. ఇప్పుడు బేబీస్కి ఏంటంటే మనకు కొన్ని ఇమ్యునైజేషన్స్ ఎన్ని చేయాలి. బేబీస్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటారో వాళ్ళ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా ఇనీషియల్ కండిషన్స్ నుండి అంటే బేబీస్గా ఉన్నప్పటి నుంచి కూడా హెల్తీగా ఉంటాయి. పుబర్టీ వచ్చిన తర్వాత ఇంకా హెల్తీగా కన్వర్ట్ అయిపోతే ఆ తర్వాత ఫెర్టైల్ బేబీస్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు. ఒకవేళ కనుక ఏదైనా సమ్ అదర్ డిసీజెస్ రావడం వల్ల రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా కొన్ని అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే మనకు టెస్టిస్ కానీ ఓవరీస్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అవుతుంటాయి. దానివల్ల కూడా ఏంటంటే రీప్రొడక్టివ్గా హెల్త్ అనేది ప్రాబ్లం వస్తుంది అంటారు. కొన్ని మిత్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మిత్స్ అంటే లైక్ నేను ఇంతకుముందు చెప్పిన అడోలసెన్స్ లో వీ కెనాట్ సాటిస్ఫై విత్ అవర్ స్మాల్ పెన్నిస్ కావచ్చు, వీ కెనాట్ సాటిస్ఫై విత్ ద స్మాల్ బ్రెస్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అడోలసెన్స్ లో మిత్స్ ఉన్నాయి. అవి ఏం కావు అని చెప్పాలి యాక్చువల్గా. సో ఇవి మనకు ఉన్నటువంటి రీప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించినటువంటి మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, రైట్. నెక్స్ట్ చూడండి, మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి? రీప్రొడక్టివ్ హెల్త్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి? సొల్యూషన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్చువల్గా ఈ సొల్యూషన్స్ అనేది మనమే కాకుండా మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన దేశం వాళ్ళు ఏం చేశారు అంటే ఆల్మోస్ట్ మనకు 1951లో కొన్ని యాక్షన్ ప్లాన్స్ ప్లస్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశారు. ఈ యాక్షన్ ప్లాన్స్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసిన భాగంలోనే ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటంటే ఫ్యామిలీ ప్లాన్. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకు ఏంటంటే పాపులేషన్ గ్రోత్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. పాపులేషన్ గ్రోత్ ఎక్కువ అవడం వల్ల ప్రాబ్లమ్స్, రీప్రొడక్టివ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాజ్ ఎందుకంటే ఒకే ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒకే వాష్రూమ్ ఉందనుకోండి, అందరూ కూడా దానే యూజ్ చేస్తుంటారు, ఒకే టవల్ యూజ్ చేస్తుంటారు. లైక్ ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అందుకోసం పాపులేషన్ గ్రోత్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ది రీప్రొడక్టివ్ హెల్త్ డ్యామేజ్ అనమాట. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఏం చేశారంటే 1951 లోపల మన ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్యామిలీ ప్లానింగ్ తీసుకొచ్చింది. వాట్ ఈస్ ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి అంటే స్మాల్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేయడం. స్మాల్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేయడం. స్మాల్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేస్తే ఏమవుతుంది? స్మాల్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే ప్రమోట్ చేస్తామో తక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు యాక్చువల్ హైజెనిక్ కండిషన్స్ మెయింటైన్ అవుతాయి. హైజెనిసిటీ మెయింటైన్ అవుతుంది. కాబట్టి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి అంటాడు. ఒకవేళ లార్జ్ ఫ్యామిలీస్ ఉంటే ఏమవుతుంది అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ యాక్చువల్గా స్మాల్ ఫ్యామిలీస్. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎవరికి సంబంధించిందంటే అడల్ట్స్కు సంబంధించింది. ఎవరైతే మ్యారేజ్ అయింటారో మ్యారేజ్ కపుల్స్కు మాత్రమే సంబంధించింది.
సో అలా కాకుండా ఏంటి అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినాను, ఇమ్యూనైజేషన్ కావచ్చు, చిన్నప్పటి నుంచే పిల్లల్ని బాగా పెంచితే, ఎలాంటి డిసీజెస్ లేకుండా పెంచితే మనకు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే ప్లానింగ్ చేస్తే సరిపోదు. కాబట్టి పిల్లల్ని కూడా మనం కన్సిడర్ చేయాలి అనేసి ఇదే ప్రోగ్రామ్ ఏం చేశారు అంటే దీన్ని కొద్దిగా మాడిఫై చేసేసి నెక్స్ట్ 1973లో 1997లో మనకు ఆర్సిహెచ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆర్సిహెచ్ అంటే రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్. దిస్ ఈస్ కాల్డ్ as a రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్. చైల్డ్ ఎప్పుడైతే హెల్త్ బాగుంటుందో అప్పుడు అతని యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది అనేసి అర్థం. ఈ ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ 1997లో తీసుకొచ్చేసేది. దీనివల్ల ఏంటి మనకి యాక్చువల్గా దీంట్లో అడల్ట్స్ వస్తారు ప్లస్ చిల్డ్రన్స్ కూడా వస్తారు. సో ఈ విధంగా రెండు కేసెస్ని 1997లో మనకి యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఇనిషియేషన్. దీంతో పాటు వీళ్ళు ఏంటి అంటే దీనివల్ల ఏం చెప్తుంది ఆర్సిహెచ్ ప్రోగ్రాంలో మెయిన్ గోల్ ఏంటి? ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ అంటే మనకు ఈ అందరికీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అవేర్నెస్ కలిగించాలి అంటారు. అవేర్నెస్ అబౌట్ ది పైన చెప్పినటువంటి ప్రతి విషయం కూడా అవేర్నెస్ కలిగించాలి. మనకు ఎలా రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి, రీప్రొడక్టివ్ హెల్త్ గురించి అండ్ ప్రెగ్నెన్సీస్ గురించి, అబార్షన్స్ గురించి, కాంట్రాసెప్టివ్స్ గురించి అన్నిటి గురించి కూడా అవేర్నెస్ కలిగించాలి. రెండోది కొన్ని ఫెసిలిటీస్ కూడా కలిగించాలి. అవేర్నెస్ కలిగిస్తే సరిపోదు, గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా కలిగించాలి. మూడోది ఏంటంటే కొంత సపోర్ట్ కూడా ఇవ్వాలి. ఎలాంటి సపోర్ట్ ఏంటనే దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, మనకు ఇక్కడ అవేర్నెస్ కలిగించాలి అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి మొత్తం అవేర్నెస్ కలిగించే దానిలో మనకు ఏమేమి ఉన్నాయి, రిసోర్సెస్ ఏమున్నాయి. లైక్ మనకు ఫస్ట్ కనుక రిసోర్స్ చూస్తే అవేర్నెస్ ప్రోగ్రాంలో రేడియోస్ని యూజ్ చేయొచ్చు. రేడియో ద్వారా యాడ్స్ ఇవ్వచ్చు. యాడ్స్ ఇచ్చేసేసి మనం యాక్చువల్గా ఈ యొక్క రీప్రొడక్టివ్ హెల్త్ అంటే చిన్న ఫ్యామిలీస్ని ప్రమోట్ చేయండి, కాంట్రాసెప్టివ్స్ని ఈ రోజుని యూజ్ చేయండి, అబార్షన్స్ చేయించుకోవద్దు, అమ్నియోసెంటసిస్ చేయించుకొని బేబీస్ని ఫీటిసైజ్ చేయొద్దు, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే రేడియో ద్వారా యాడ్ ఇవ్వచ్చు. అదేవిధంగా టీవీస్ ద్వారా యాడ్ ఇవ్వచ్చు. తర్వాత న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఈ న్యూస్ పేపర్స్ ద్వారా కూడా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో ఆడియో విజువల్ అంటున్నాం. రేడియో వచ్చేసేసి మనకు ఆడియో, టీవీ వచ్చేసేసి విజువల్, న్యూస్ పేపర్ వచ్చేసి ప్రింట్ మీడియా. ఈ మీడియాస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని అవేర్నెస్ కలిగించవచ్చు. తర్వాత వీటితో పాటు కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. మనకు కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇది మనకి యాక్చువల్గా ఎన్సీఆర్లో లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం రెస్ట్ చేస్తున్నాను. ఇది గవర్నమెంట్ ఏజెన్సీ. ఈ గవర్నమెంట్ ఏజెన్సీల కిందనే మనకి ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఈ గవర్నమెంట్ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే మొత్తానికి ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసేసి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రీప్రొడక్టివ్ హెల్త్ ఉండాలి అనే దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద కేస్. అలా కాకుండా ఇది రీప్రొడక్టివ్ హెల్త్ గురించి అవేర్నెస్ అనేది నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ది అవేర్నెస్ ఆన్ దిస్. ఓకే, ఏమున్నాయి నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ చూస్తే మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మెనీ ఉన్నాయి. ఒకటి చిన్న ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఒకటి ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ఎన్జిఓ అనమాట, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుంది అంటే మనకు యాక్చువల్గా ఇండియాలో ఉన్నటువంటి పీపుల్కు బిగ్ ఫ్యామిలీని ప్రమోట్ చేయకుండా స్మాల్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేసే విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ అయితే చేయిస్తుంది. దాంతోపాటు రెండోది స్నేహ అనేటువంటిది కూడా ఒకటి ఉంది. సో వీటిని కూడా జ్యోతి రీప్రొడక్టివ్ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఒకటి ఉంది. జ్యోతి రీప్రొడక్టివ్ హెల్త్ కేర్
సెంటర్ ఇవన్నీ కూడా ఎన్జిఓస్ అనమాట. ఈ ఎన్జిఓస్ అన్ని కూడా అవేర్నెస్ కలిగిస్తాయి. అట్ ద సేమ్ టైం దే ఆర్ సపోర్టింగ్ ఫర్ ది రీప్రొడక్టివ్ హెల్తీగా ఉన్నటువంటి పర్సన్స్. తర్వాత చూడండి, ఇవే కాకుండా ఎన్జిఓస్ కానీ న్యూస్ పేపర్స్ ఇవే కాకుండా గవర్నమెంట్ చేసేవి కాకుండా అదర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ అదర్స్ లోపల మనకి యాక్చువల్గా గవర్నమెంట్ చేసేవి కాకుండా నార్మల్గా ఎవరెవరు హెల్ప్ చేయొచ్చు రీప్రొడక్టివ్ హెల్త్ ఉండడానికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్సే ఫస్ట్ మనకు అవేర్నెస్ కలిగిస్తారు. డెఫినెట్గా ఫీమేల్స్కి అయితే మనకు శానిటరీ ప్యాడ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలి అన్నీ కూడా ఫస్ట్ పేరెంట్స్ ఉండే తెలుస్తుంది. ఎలా హైజెనిక్ మెయింటైన్ చేయాలి, ఎలా వాష్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ దే ఆర్ సజెస్టెడ్. కాబట్టి దే ఆర్ సజెస్టింగ్. కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తారు. తర్వాత కొంత క్లోజ్ రిలేటివ్స్ కూడా. క్లోజ్ రిలేటివ్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి మనకి ఇక్కడ మనకు మామలు కానీ, అత్త వాళ్ళు కానీ, లేదు అంటే బావ వాళ్ళు కానీ, కొంతమంది ఏం చేస్తారంటే బాయ్స్కి అయితే బావ వాళ్ళు, మామ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారు. అదే ఫీమేల్స్కి అయితే వాళ్ళ ఒక వదిన వాళ్ళు కానీ, మరదలు కానీ వాళ్ళకు హెల్ప్ చేస్తారు. ఎలా ఉండాలి ఇలాంటి ప్రికాషన్స్ అన్ని చెప్తుంటారు. ఎందుకంటే అన్ని పేరెంట్స్తో మనం షేర్ చేసుకోలేం కాబట్టి. తర్వాత మనకు టీచర్స్ ఉన్నారు. డెఫినెట్లీ టీచర్స్ వల్ల మనకు చాలా హెల్ప్ జరుగుతుంది. ఇప్పుడు క్లాసెస్లో కూడా మనకు టీచర్స్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎలా ఉండాలి, హైజెనిక్ ఎలా ఉండాలి. అందుకోసం అనేసి రీప్రొడక్టివ్ హెల్త్ లెసన్ కూడా పెట్టింది. మనం చెప్తున్నది కూడా అదే కాన్సెప్ట్ అనమాట. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్ దగ్గరే మనం చాలా విషయాలు షేర్ చేసుకుంటాం. వాళ్ళు మనకు యాక్చువల్గా వాళ్ళు కనుక కొద్దిగా అవేర్నెస్గా ఉండి వాళ్ళు ఉంటే మనకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఎస్టీడీస్ రాకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, పిల్లలు ఎలా పుడతారు, ఎవ్రీథింగ్ మనకు అన్నీ చెప్తారనమాట. సో దిస్ ఇస్ ద వన్ కేస్. అదే విధంగా మనము సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ ది స్కూల్స్. సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్ యాక్చువల్గా ఇప్పుడు అంటే లేవు, కానీ ఒకప్పుడు యాక్చువల్గా ఎయిడ్స్ క్లాసెస్ ఉండేవి. ఎయిడ్స్ క్లాసెస్ లోపల యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా పిల్లలకు 9th 10th క్లాస్ పిల్లలకు చెప్పేవాళ్ళు. 9th 10th క్లాస్ అంటే ఎంత ఏజ్ యాక్చువల్గా మనకి యాక్చువల్గా చూడండి, 10th క్లాస్ 15 ఇయర్స్ అంటే మనకు 14 ఇయర్స్ లేదంటే 15 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి పిల్లలు. దీస్ ఆర్ కాల్డ్ as అడోలసెన్స్ యాక్చువల్గా 12 to 18 ఇయర్స్ పిల్లల్ని అడోలసెన్స్ అంటారు. వీళ్ళు అడోలసెన్స్కి వచ్చారు కాబట్టి ఈ స్టేజ్లో వాళ్ళకు అంత ఎంతూజియాజం కావచ్చు, తర్వాత ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎగ్జైట్మెంట్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పులు చేసే ఛాయిస్ ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాయిస్ చాలా ఎక్కువ, ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి ఏంటంటే ఎయిడ్స్ క్లాసెస్ పెట్టేసేసి ఈ ఎయిడ్స్ క్లాసెస్లో ఏం చేసేవాళ్ళంటే మేల్స్ గురించి ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి చెప్పేవాళ్ళు. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, తర్వాత వీళ్ళకున్నటువంటి మిత్స్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టే స్మాల్ సైజెస్ అనేటివి సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కూడా, అండ్ పిల్లలు ఎలా పుడతారు, ఎవ్రీథింగ్ అనేది మనకు ఎయిడ్స్ క్లాస్లో చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పట్లేదు, బికాస్ మనకు టెక్నాలజీ చాలా ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి మొబైల్స్లోనే చూసుకుంటారు అనేసి ఇది బహుశా అవాయిడ్ చేసి ఉంటారు, అంతకు మించి ఏం లేదు. సో మనకు సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో చెప్పాం. ఇదే సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో అంటే ఇక్కడ ఎవరికి చెప్పాము, అడోలసెన్స్కి చెప్పాము. తర్వాత సెక్స్ ఎడ్యుకేషన్ ఫర్ ది కపుల్స్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఈ మీడియా ఏవైతే ఉన్నాయో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇవన్నీ కూడా ఒకటి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకు చెప్పాము. ఇప్పుడు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ కపుల్స్ కూడా ఇవ్వాలి. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ కపుల్స్కి ఎందుకు అవసరం అంటే, కపుల్స్కి ఏమేమి ఇవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్స్కు బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ గురించి చెప్పాలి. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు పిల్లలు ఎలా పుడతారు, పిల్లలు పుట్టకుండా ఇమ్మీడియట్గా అంటే ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన వెంబడే మళ్ళీ ప్రెగ్నెంట్ కాకుండా ఉండడం కోసం బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ దొరుకుతాయి, మరి కాంట్రాసెప్టివ్స్. వాటి గురించి వీళ్ళకు అవేర్నెస్ కలిగించాలి. ఒకవేళ కలిగించలేదనుకోండి, ఇమీడియట్గా బేబీస్ పుట్టడం వల్ల ఫీమేల్ యొక్క హెల్త్ పోతూ ఉంటుంది. తర్వాత హస్బెండ్ మీద కూడా బర్డెన్ పడుతుంది, పిల్లల్ని పెంచడానికి సంపాదించాల్సిన కష్టం ఎక్కువ అయిపోతుంది. అందుకోసం అనేసి వాళ్ళకి ఇది సజెస్ట్ చేయాలి. తర్వాత కేర్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా కేర్ తీసుకోవాలి,
ఓకే. హస్బెండ్‌ని పిలిచి ఏ విధంగా ప్రెగ్నెంట్ అయినటువంటి వైఫ్‌ని ఎలా చూసుకోవాలి, ప్రెగ్నెంట్ వుమెన్‌గా ఉన్నప్పుడు తను ఎలా ఉండాలి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌కి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కోడల్ని ఎలా చూసుకోవాలి, కూతురిని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు అవేర్‌నెస్ కలిగించాలి. దీస్ ఆర్ కాల్డ్ యాస్ మనకు సెక్స్ ఎడ్యుకేషన్ కిందకే వస్తాయి. నెక్స్ట్ పోస్ట్ నేటల్ కేర్. పోస్ట్ నేటల్ కేర్ అండ్ మదర్ కేర్. పోస్ట్ నేటల్ అంటే బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత పుట్టిన బేబీని ఎలా కేర్ చేయాలి, తర్వాత డెలివరీ అయిన తర్వాత బాలింత అంటాం కదా జనరల్గా మనం. పుట్టిన బేబీని డెలివరీ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు మదర్ని ఏ విధంగా తనని మెయింటైన్ చేయాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఎడ్యుకేషన్ చేయాలన్నమాట. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ గురించి దాని యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ దాని యొక్క ఇంపార్టెన్స్ని ఖచ్చితంగా పిల్లలకి ఎందుకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి అనే దాని గురించి కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి. నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ద మేల్ అండ్ ఫీమేల్. ఎందుకంటే ఫస్ట్ కొడుకు పుడితే హ్యాపీగాను, ఫీమేల్ పుడితే అన్హ్యాపీగాను ఉంటారు. అలా కాదు, మేల్ పుట్టినా ఫీమేల్ పుట్టినా ఇద్దరు కూడా పిల్లలే. వాళ్ళ బెనిఫిట్స్ ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చేయాలి. సో దీస్ ఆర్ ది థింగ్స్. యాక్చువల్గా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మనం కపుల్స్కి చేయాల్సినటువంటి విషయం. అడల్ట్స్లో ఇంకొక థింగ్ ఏంటి అంటే మనకు ఎవరైతే అడల్ట్స్ ఉంటారో వీళ్ళు యాక్చువల్గా కొన్ని క్రైమ్స్ చేసే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని రేప్స్ చేసే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఆ రేప్స్ చేయడం వల్ల ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు జైల్లో వేస్తారు, ఎలాంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి, అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దట్ ఈస్ ద కేస్ యాక్చువల్గా. సో ఈ విధంగా మనకు సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అన్ని థింగ్స్ అనేది మనం చేయాలి. నౌ తర్వాత ఇవన్నీ కూడా అవేర్నెస్ తర్వాత లెట్స్ గో ఫర్ ది సెకండ్ థింగ్, ఫెసిలిటీస్ గురించి మాట్లాడతాం. ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫెసిలిటీస్ ఇవన్నీ జరగాలంటే ఏం కావాలి, మనకు మంచి హాస్పిటల్స్ కట్టించాలి. అంటే కాంట్రాసెప్టివ్స్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరకాలి. అదే విధంగా డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలి. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళ కేరింగ్, వాళ్ళకి సజెషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా జరగాలి. అవన్నీ కూడా జరగాలి. అంటే హాస్పిటల్స్ అనేది ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. హాస్పిటల్స్లో డెలివరీ చేయించుకోమని చెప్పేసి హాస్పిటల్లో డెలివరీ చేయించుకునేటువంటి ఎక్విప్మెంట్ లేదనుకోండి, మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ కాంట్రాసెప్టివ్స్ అంటే పిల్లలు కాకుండా నిరోస్ కానీ కాకపోతే కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత సపోర్ట్ కావాలి. అంటే ఇవన్నీ చెప్పడానికి ఏం కావాలంటే సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఇచ్చేది ఎవరు జనరల్గా అంటే మనకి యాక్చువల్గా హాస్పిటల్లో ఈ యొక్క డాక్టర్స్. ఈ డాక్టర్స్ని ప్రొఫెషనల్లీ ఎక్స్పర్ట్స్ అంటారు. ప్రొఫెషనల్లీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని కూడా మనం యాక్చువల్గా సపోర్టింగ్గా ఇచ్చామంటే వీళ్ళు యాక్చువల్గా వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళకు హాస్పిటల్లో ఏమేమి చేయించుకోవచ్చు అని చెప్పడం, తర్వాత వాళ్ళ యొక్క ఇన్ఫెక్షన్స్ రాకుండా కావచ్చు, డెలివరీస్ అబ్నార్మల్ కాకుండా రావచ్చు, మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ అన్నీ కూడా వీళ్ళు డాక్టర్స్ చూసుకుంటారు, ఎస్పెషల్లీ గైనకాలజిస్ట్ మనకు. సో ఇవి బేసిక్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి థింగ్స్. సో ద పాయింట్ ఏంటంటే ఫెసిలిటీస్ సపోర్ట్ చేసాము, తర్వాత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసాము, సపోర్ట్ చేసాము. ఈ ఫెసిలిటీస్లో మనకి ఏంటి అంటే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీస్ అయినప్పుడు లేట్ వయసులో ప్రెగ్నెన్సీస్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ వయసులో ప్రెగ్నెన్సీస్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని పుట్టబోయేటువంటి పిల్లలు, లేట్ వయసు అంటే ఏంటి 35 to 40 మధ్యలో ప్రెగ్నెన్సీస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అదంతా. సో అలాంటి ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళకు వైఫ్ అండ్ హస్బెండ్ అదే ఏజ్ గానే ఉంటే ఖచ్చితంగా పుట్టబోయే బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని జెనెటికల్ డిజార్డర్స్ వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి జెనెటికల్ డిజార్డర్స్ ని డిటెక్ట్ చేసి ఒకవేళ జెనెటికల్ డిజార్డర్స్ పిల్లలకు ఉన్నాయని తెలిస్తే ఆ పిల్లల్ని కడుపులోనే ఇంటెన్షనల్ గా చంపేసే ప్రాసెస్ కూడా ఒకటి మనం ప్రొవైడ్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటే బేబీ కన్న తర్వాత ఆ పిల్లోని చూసుకుంటూ బతకలేదు మదర్ అండ్ పేరెంట్స్ కూడా బతకలేరు. కాబట్టి ఎప్పుడైతే ఇనీషియల్ కండిషన్స్లోనే అవి అలాంటివి కనుక తెలిస్తే మనకి ఈజీగా జెనెటికల్ డిజార్డర్స్ ఉన్నాయి కాబట్టి చంపేసాం అనేసి మనకు పెద్ద రిగ్రెట్ ఉండదు. కానీ ఒకవేళ కనుక అదే బేబీ డెలివరీ అయితే ఆల్మోస్ట్ ఆ పిల్లోని చూసుకుంటూ కొంత జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఇలాంటివి ప్రొవైడ్ చేయాలి. అలాంటివి ప్రొవైడ్ చేయడం కోసం కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు
ఆమ్నియోసెంటిసిస్ అనేటువంటి ఒక టెక్నిక్ ని ఇంట్రడ్యూస్ చేసింది అందరు కూడా. ఆమ్నియోసెంటిసిస్ అంటే ఏంటంటే మదర్ యొక్క వూంబ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ దిస్. మదర్ యొక్క వూంబ్ ఇలా ఉందనుకోండి. ఈ వూంబ్ లోపల బేబీ పెరుగుతా ఉంది. వూంబ్ లోపల మనకి యాక్చువల్గా సి హియర్ ఇస్ ద మదర్ యొక్క వూంబ్ అనుకోండి. దీని లోపల మనకు ప్లాసెంటా ఇక్కడ ఉంది. బేబీ పెరుగుతా ఉంది. లైక్ ఇలా బేబీ పెరుగుతూ ఉండాలి. ఇక్కడ ఇదంతా కూడా ఏంటుంటుందంటే మనకు కొంత మదర్ యొక్క వూంబ్ లోపల సో ఇదంతా ఫ్లూయిడ్ ఉంటుంది. దిస్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆమ్నియాటిక్. ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లోపల బేబీ పెరుగుతుంది కాబట్టి ఈ ఫ్లూయిడ్ లోపల బేబీ యొక్క సెల్స్ అనేటివి కొన్ని ఈ యొక్క ఫ్లూయిడ్ లోపల బేబీ కదులుతుంది కాబట్టి బేబీ యొక్క సెల్స్ ఏమవుతాయంటే దీనిలోకి వచ్చే ఛాయిస్ ఉంది. ఫ్లూయిడ్ లోపల ఏమున్నాయి? ఈ యొక్క బేబీ యొక్క సెల్స్. సో ఈ బేబీ యొక్క సెల్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు ఆమ్నియోసెంటిసిస్ అంటే ఏంటంటే ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ని ఒక చిన్న సిరంజ్ అనేది నీడిల్ని లోపలికి ఇంజెక్ట్ చేసేసి సిరంజ్ ద్వారా ఏం చేస్తారంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ని కలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. అనస్థీసియా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లోపల మనకి ఏమున్నాయి? సెల్స్ ఉన్నాయి. ఎవరి సెల్స్? బేబీ సెల్స్. ఈ సెల్స్ ని తీసి ఈ సెల్స్ లో ఉన్నటువంటి మనకు క్రోమోజోమ్స్ ఐసోలేట్ చేసి లేదంటే డిఎన్ఏను సపరేట్ చేసేసి వీ కెన్ ఐడెంటిఫై ద జెనెటికల్ డిసార్డర్స్. ఏం చేయొచ్చు అంటే మనం జెనెటికల్ డిజార్డర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రోమోజోమల్ మ్యాపింగ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనకు డౌన్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంది. డౌన్ సిండ్రోమ్ ఇది యాక్చువల్గా ఏంటంటే ట్రైజోమీ ఆఫ్ 21st క్రోమోజోమ్ వల్ల వస్తుంది. ట్రైజోమీ ఆఫ్ 21st. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన యొక్క ప్రతి సెల్లో కూడా ఈచ్ సెల్లో 21st క్రోమోజోమ్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. ఎందుకంటే వీఆర్ డిప్లాయిడ్, అందుకోసమే 2n కండిషన్ అంటాం. కానీ ఇప్పుడు ఏముంది? ఇలాంటి పర్సన్స్ లో ఎవరైతే బేబీ పుడుతున్నాడో 21st క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. ఒరిజినల్ గా ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ప్లస్ ఏమైంది ఇక్కడ 2 + 1 వచ్చింది. ఈ 1 అనేది ఏదైతే ఉందో 1 ఎక్కువ ఉండడం వల్ల ఆ పిల్లోడికి డిఫరెంట్ అబ్నార్మల్ క్యారెక్టర్స్ అయితే రాస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే బేబీ మదర్ యొక్క వూమ్ లో ఉన్నప్పుడే ఆ పిల్లోడికి డౌన్ సిండ్రోమ్ వచ్చే ఛాయిస్ వచ్చింది ఎందుకు అని తెలిస్తే మనకు ఇమీడియట్ గా ఏం చేయొచ్చు అంటే ఆ బేబీని అబార్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మనం చాలా లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటాం అనమాట. సో దట్ ఈస్ ద కేస్. దాంతో పాటు మనకు అదర్ డిసీజెస్ కూడా ఉన్నాయి. హీమోఫీలియాని ఐడెంటిఫై చేయొచ్చు, జెనెటికల్ డిజార్డర్స్ ఇవి. తర్వాత సికిల్ సెల్ అనీమియా, ఇలాంటి వాటిని కూడా మనం యాక్చువల్గా సెక్స్ లింక్డ్ రెసివ్ డిజార్డర్స్ ఈ రెండు కూడా, వీటి గురించి కూడా మనం యాక్చువల్గా డిసైడ్ చేయొచ్చు. సో ఇది మనకు ఏంటంటే గవర్నమెంటే ఇప్పటికి ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఆమ్నియోసెంటిసిస్ ఇప్పటికి కూడా ఉంది. బట్ ద థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు స్కానింగ్ వచ్చింది కాబట్టి ఇవన్నీ చేయట్లేదు. ఇక్కడ ఇది గుడ్ థింగ్ మనకి యాక్చువల్గా. క్రోమోజోమ్ యొక్క నెంబర్ మ్యూటేషన్స్ ఏముంటే కనుక్కోవచ్చు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఆమ్నియోసెంటిసిస్ ని మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ అంటే ఏంటి? ఇక్కడ క్రోమోజోమ్స్ యొక్క నంబర్ తెలుస్తుంది. ఇప్పుడు క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి? మనకు 23 పేర్స్ ఉంటాయి. ఈ 23 పేర్స్ లో 22 ఉంటుంది. ఇంకొక పేరు వచ్చేసి XX గాని ఉండాలి, XY గాని ఉండాలి. లెట్స్ సి ఒకవేళ 22 ఇలా వచ్చింది అనుకోండి, 22 + XX ఉంటే ఫీమేల్ వస్తుంది, 22 + XY ఉంటే మేల్ వస్తుంది. అంటే ఏంటి? క్రోమోజోమ్ మ్యాపింగ్ చేయడం వల్ల, సెల్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ మ్యాపింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే సెక్స్ ఆఫ్ ది ఫీటస్ తెలుస్తుంది. ఫీమేల్ పుట్టాలా, మేల్ పుడుతుందా, ఫీమేల్ పుడుతుందా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ఒకవేళ కనుక ఒక ఇంట్లో ఎక్కువ మంది ఫీమేల్స్ ఉన్నారనుకోండి, పుట్టబోయే బేబీ కూడా ఫీమేల్ అయితే ఈ యొక్క బేబీని చంపేస్తారు. కాబట్టి అలాంటిది మిస్యూజ్ జరిగే ఛాయిస్ అయితే ఇక్కడ జరిగింది. అందుకోసం అనేసి ఈ మిస్యూజ్ చేయకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఆమ్నియోసెంటిసిస్ కూడా చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద వన్ కేస్. తర్వాత గవర్నమెంట్ ఆమ్నియోసెంటిసిస్ తో పాటు మన కాంట్రాసెప్టివ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి అంటున్నాం. కాంట్రాసెప్టివ్స్
దీని గురించి మళ్ళీ డీటెయిల్గా వస్తుంది. కాంట్రాసెప్టివ్స్ అంటే దే ప్రివెంట్ దిస్ కాన్సెప్షన్, నథింగ్ బట్ ప్రెగ్నెన్సీస్ రాకుండా ప్రివెంట్ చేసేదాన్ని కాంట్రాసెప్టివ్స్ అంటారు. ఈ కాంట్రాసెప్టివ్స్ లో మనకు మన ఇండియన్ గవర్నమెంట్ విత్ హెల్ప్ తోన మనకు ఒక లక్నో లోపల ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ద సిడిఆర్ఐ. సిడిఆర్ఐ లక్నో వాళ్ళు ఒక కాంట్రాసెప్టివ్ పిల్ ని కనుక్కున్నారు, దట్ ఈస్ కాల్డ్ ద సహేలియా. ఈ సహేలి అనేది ఒక ఇంపార్టెంట్ కాంట్రాసెప్టివ్ పిల్, ఎఫెక్టివ్ కాంట్రాసెప్టివ్ పిల్. ఇది మనకి యాక్చువల్గా సిడిఆర్ఏ లక్నో వాళ్ళు అంటే మన ఇండియా వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా గవర్నమెంట్ ఎంత చేయాలో అంత చేస్తుంది. ఓకే, దాంతోపాటు మనం మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు కూడా ఏం చేయాలి అంటే దీనికి హెల్ప్ చేసేసి ప్రతి ఒక్కరు కూడా రీప్రొడక్టివ్లీ హెల్త్ ఉండడానికి హెల్ప్ చేసుకోవాలి అంటారు. సో ఇది మనకు ఉన్నటువంటి ఇనీషియల్ కండిషన్స్లో థింగ్స్. కాబట్టి ఒకవేళ కనుక మనకు రీప్రొడక్టివ్గా హెల్త్ ఉంది అంటే మనకు యాక్చువల్గా ఈ అవేర్నెస్ అన్ని ఇవన్నీ కావాలి. ఇంకా అవేర్నెస్ అంటే ఏంటి, మనం జనరల్గా డిస్కస్ చేసింది సెక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని కూడా అవేర్నెస్ ఉండాలి, అవేర్గా ఉండాలి. తర్వాత డెలివరీస్ ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీస్ అనేది, తర్వాత పుట్టిన తర్వాత బేబీస్ అనేది కేరింగ్, ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా ఉండడం వల్ల మదర్స్ చనిపోరు, పిల్లలు చనిపోరు, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఉండదు, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఉండదు, తర్వాత సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎస్టీస్, ఆల్ దీస్ థింగ్స్ ఇవేవైతే ఉంటాయో వీటి గురించి మాత్రం పక్కాగా అవేర్నెస్ ఉంటే సెక్సువల్లీ రీప్రొడక్టివ్లీ హెల్తీగా ఉన్నట్టని అర్థం. ఇది మనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఐ థింక్ ఇదంతా క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఐ హోప్ చాలా సింపుల్గా నేను కొద్దిగా మనకు ఉన్నటువంటి స్క్రిప్ట్ని కొద్దిగా ఏం చేశానంటే ఒక ఆర్డర్లో తీసుకురావడం కోసం అక్కడిక్కడ చేంజెస్ చేశాను. మనకు ఇదే కాన్సెప్ట్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చూద్దాం. చూడండి. రైట్, లెట్స్ గో ఫర్ ది ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి లైన్ బై లైన్ ఒకసారి చూస్తాం, మనకు క్లారిటీ అయితే వస్తుంది. రైట్, యూ హ్యావ్ లెర్న్ అబౌట్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఫంక్షన్ ఇన్ ద చాప్టర్ 2. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టే దీని గురించి హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మనకు తెలుస్తుంది. నా ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ డిస్కస్ ఏ క్లోజ్లీ రిలేటెడ్ టాపిక్. దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్ ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ ద రీప్రొడక్టివ్ హెల్త్. దాని గురించి డిస్కస్ చేద్దాం అంటారు. నెక్స్ట్ చూస్తే వాట్ డు వి అండర్స్టాండ్ బై దిస్ టర్మ్. దీన్ని బేస్ చేసుకొని మనకి ఏం అర్థం అవుతుంది అంటే ద టర్మ్ సింప్లీ రిఫర్స్ టు ద హెల్తీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. రీప్రొడక్టివ్ హెల్త్ అని అంటే దాని అర్థం ఏంటి, ఏం తెలుస్తుంది అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్ని హెల్తీగా ఉండడం అండ్ నార్మల్ ఫంక్షన్స్ కూడా చేయడం అంటాడు. ఓకే, ఒక హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా నార్మల్ ఫంక్షన్స్ అయితే చేస్తాయి. అయినప్పటికీ హౌఎవర్ ఇట్ హ్యాస్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్ అండ్ ఇంక్లూడ్స్ ద ఎమోషనల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఏంటంటే ఆర్గాన్స్ బాగుండడము అట్ ద సేమ్ టైం మనకు బాగా పనిచేయడమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో బ్రాడ్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఎమోషనల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్ కూడా దీనిలో కవర్ అవుతాయి అంటాడు. నా చూస్తే అకార్డింగ్ టు ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO ప్రకారం ఏంటి అంటే రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఏంటి, ఏ టోటల్ వెల్ బీయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రీప్రొడక్షన్. ఒక పర్సన్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ లో పర్ఫెక్ట్ గా ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ ఎస్ రీప్రొడక్టివ్ హెల్త్ అన్నాడు. మరి అన్ని ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, ఒకటి ఫిజికల్, రెండోది ఎమోషనల్, మూడోది బిహేవియరల్ అండ్ నాలుగోది సోషల్. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఈస్ ఫిజికల్, ఎమోషనల్, బిహేవియరల్, సోషల్, పెప్స్ అనేది గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను. నౌ దేర్ ఫోర్ ఏ సొసైటీ విత్ పీపుల్ హ్యావింగ్ ద ఫిజికల్లీ అండ్ ఫంక్షనల్లీ నార్మల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. కాబట్టి ఒక సొసైటీ లోపల ఒక పీపుల్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఫిజికల్ గాను అండ్ ఫంక్షనల్ గాను రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం నార్మల్ ఎమోషన్ ఉండాలి దాని మీద, ఒక డిఫికల్ట్ గా ఒక స్పెషల్ కేసుగా చూడకూడదు అంటాడు. అండ్ బిహేవియరల్ ఉండాలి, ఇంటరాక్షన్స్ అమాంగ్ దెమ్. ఓకే, మనుషుల మధ్యలో కూడా సెక్షువల్ బిహేవియర్ అనేది నార్మల్ గానే తెలియాలి అంటారు. దాని ఏదైనా ప్రాబ్లం ఉంటే సపరేట్ అవ్వడం అలా ఉండకూడదు. ఒక నార్మల్ ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఎవరితో మాట్లాడకుండా ఉంటామా, అలా కాదు కదా, జనరల్ గానే ఉంటుంది. దాన్ని పట్టుకొని నాకు ఇది ఉంది ప్రాబ్లం ఉంది అనేసి మాట్లాడకుండా అలాంటివన్నీ జరగకుండా ఉంటాం. సో ఇది కూడా అలాగే ఉండాలంటాడు. ఇన్ ఆల్ సెక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ మైట్ బి కాల్డ్ ఎస్ రీప్రొడక్టివ్లీ హెల్త్ అంటాడు. ఇలా అన్ని సెక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ లో కనుక పర్ఫెక్ట్ గా ఉంటేనే రీప్రొడక్టివ్లీ హెల్త్ అనేసి చెప్తారు. తర్వాత చూడండి, వై ఈజ్ ఇట్ సిగ్నిఫికెంట్ టు మెయింటైన్ ద రీప్రొడక్టివ్ హెల్త్. ఎందుకు దీన్ని రీప్రొడక్టివ్ హెల్త్ ని మెయింటైన్ చేయాలి, దానికి ఏం ఇంపార్టెన్స్ ఉంది, సిగ్నిఫికెన్స్ ఉంది అంటారు. అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్
టేకెన్ అప్ టు అచీవ్ ఇట్. మరి ఒకవేళ సిగ్నిఫికెన్సీ ఉంటే ఎలాంటి మెథడ్స్ తీసుకోవాలి అంటాడు. లెట్స్ ఎగ్జామిన్ దెమ్. ఏంటి మెథడ్స్ తీసుకోవాలి, ఏం ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూడండి అని చెప్తున్నాడు. ఫస్ట్ రీప్రొడక్టివ్ హెల్త్, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు, దాంతోపాటు స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. నౌ సొల్యూషన్స్. స్ట్రాటజీస్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం సొల్యూషన్స్ అనేసి అర్థం. నౌ చూడండి ఏం జరిగింది అనేది. ఇండియా వాజ్ అమాంగ్ ద ఫస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, అంటే వరల్డ్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో ఇండియా అనేది ఫస్ట్ కంట్రీ. ఏం చేసింది ఇది? ఇనిషియేట్ ద యాక్షన్ ప్లాన్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఎట్ ద నేషనల్ లెవెల్. మన దేశంలో నేషనల్ లెవెల్లో కొన్ని యాక్షన్ ప్లాన్స్ని, ప్రోగ్రామ్స్ని ఇనిషియేట్ చేసింది టు అటైన్ టోటల్ రీప్రొడక్టివ్ హెల్త్ యాజ్ అ సోషల్ గోల్. అందరి దృష్టిలో రీప్రొడక్టివ్ హెల్త్ సోషల్ గోల్ ఏంటి అంటే, అందరూ కూడా ఆలోచించి అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే రీప్రొడక్టివ్ హెల్త్గా ఉండాలి అనే దానికోసం వీళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ అండ్ ప్లాన్స్ అనేది చేశారు. తర్వాత చూడండి, దీస్ ప్రోగ్రామ్స్ కాల్డ్ యాజ్ ద ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ని ఏమన్నారు? అప్పుడు ఫస్ట్లో యాక్చువల్గా 1951లో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అన్నాడు. వర్ ఇనిషియేటెడ్ ఇన్ ద 1951 అండ్ వర్ పీరియాడికలీ అసెస్డ్ ఓవర్ ద పాస్ట్ డికేడ్. ఇదే దాని ఫ్యామిలీ ప్లానింగ్ అనే దాన్ని మనం ఇప్పటికి కూడా చాలా డికేడ్స్, అంటే సంవత్సరాలు, చాలా పదుల సంవత్సరాల్లో మనం మెయింటైన్ చేస్తున్నాం. డికేడ్ అంటే ఏంటి? మనకు యాక్చువల్గా ఒక పదుల సంవత్సరాలు అనేసి అర్థం. ఓకే, సో సెంచరీ అంటే 100, డెకా అంటే మనకు 10 అనేసి అర్థం. చూడండి, ఇంప్రూవ్డ్ ప్రోగ్రామ్స్ కవరింగ్ వైడ్ రీప్రొడక్టివ్ రిలేటెడ్ ఏరియాస్ ఆర్ కరెంట్లీ ఇన్ ఆపరేషన్ అండర్ ద పాపులర్ నేమ్ కాల్డ్ యాజ్ ద రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ అంటారు. ఇదే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ 1951లో చేసిన తర్వాత దాన్ని అలాగే పెట్టలేదు, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఇంప్రూవ్ చేసినటువంటి ప్రోగ్రామే ఆర్సిహెచ్ అంటారు. నౌ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ వేరియస్ రీప్రొడక్టివ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. ప్రతి రీప్రొడక్టివ్ రిలేటెడ్ ఆస్పెక్ట్ గురించి ఇది అవేర్నెస్ చేస్తుంది. అదేవిధంగా రెండోది ఏంటి? ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా సపోర్ట్ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. వీటి గురించి నేను డీటెయిల్గా చెప్పాను చూడండి. ఫర్ బిల్డింగ్ అప్, ఇవన్నీ ఎందుకు చేస్తుంది? ఫర్ బిల్డింగ్ అప్ ఏ రీప్రొడక్టివ్లీ హెల్తీ సొసైటీ ఆర్ ది మేజర్ టాస్క్ అండర్ దీస్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రాంలో రీప్రొడక్టివ్ హెల్తీ సొసైటీని బిల్డ్ చేయడం అనేది మేజర్ టాస్క్ గా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆడియో. ఎలా మనకి యాక్చువల్గా ఇంతకుముందు అవేర్నెస్ అన్నారు కదా, అది ఎలా ఇస్తారు అనే దాని గురించి ఇక్కడ. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆడియో కావచ్చు, తర్వాత విజువల్ కావచ్చు, టీవీ కావచ్చు, అండ్ ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంటల్ కానీ నాన్ గవర్నమెంటల్ ఏజెన్సీస్ కావచ్చు, హ్యావ్ టేకెన్ వేరియస్ స్టెప్స్ టు క్రియేట్ ద అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ రీప్రొడక్టివ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. అంటే వీళ్ళందరూ కూడా రీప్రొడక్టివ్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ని ప్రమోట్ చేయడం కోసం, అవేర్నెస్ కలిగించడం కోసం హెల్ప్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఆడియో, వీడియో, న్యూస్ పేపర్స్, టీవీస్ ఇవన్నీ హెల్ప్ చేస్తున్నట్టు. తర్వాత పేరెంట్స్ కానీ, అదర్ క్లోజ్ రిలేటివ్స్ కానీ, టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆల్సో హ్యావ్ ద మేజర్ రోల్ ఇన్ ద డిసిమినేషన్ ఆఫ్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్. అలా స్ప్రెడ్ చేయడంలో వీళ్ళ హెల్ప్ కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ in schools should also be encouraged to provide the right information to the young so as to discourage the children from the believing in myths. myths అంటే ఏంటి? మూఢనమ్మకాల్ని నమ్మకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా మనకి అసలు రీప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించినటువంటి క్లాసెస్ పెట్టడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ కలుగుతుంది. అవేర్నెస్ కలగడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి అంటారు. నా చూడండి, అండ్ హ్యావింగ్ ద మిస్కాన్సెప్షన్ అబౌట్ ద సెక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్. మిస్కాన్సెప్షన్, వాళ్ళకి తప్పు ఆలోచనలు ఉంటాయి. ఇలా జరుగుతుందేమో, ఇలా ఉంటుందేమో, ఇలా ఉంటే ఇలా అవుతుందేమో అన్నటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా వీళ్ళకు ఒక క్లారిటీ అయితే వస్తుందట. నెక్స్ట్ చూడండి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ, తర్వాత అడోలసెన్స్ కానీ, తర్వాత రిలేటెడ్ చేంజెస్, అడోలసెన్స్లో జరిగేటువంటి ఎలాంటి చేంజెస్ జరుగుతుంది, ఫీమేల్లో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఏంటి, మేల్లో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఏంటి, తర్వాత సేఫ్ అండ్ హైజెనిక్ సెక్షువల్ ప్రాక్టీసెస్. ఖచ్చితంగా ఏ విధంగా మన హైజెనిక్ కండిషన్స్ ఉండాలి, హైజెనిక్ సెక్షువల్ కాంటాక్ట్స్ చేసుకోవాలి అంటే డోంట్ గో ఫర్ ది మల్టిపుల్ పార్ట్నర్స్ లైక్, అలాంటివన్నీ ఉంటే మనకు హైజెనిసిటీ ఉండదు వాళ్ళ దగ్గర, అండ్ తెలిసిన వాళ్ళ దగ్గర సెక్షువల్ కాంటాక్ట్ జరిగితేనే మంచిదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అలాంటిది తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి కూడా చెప్పాలి, ఎయిడ్స్ గురించి కూడా చెప్పాలి. సో ఇవన్నీ కూడా విల్ హెల్ప్ ద పీపుల్, ఎస్పెషల్లీ దోస్ ఇన్ ద అడోలసెంట్ ఏజ్ గ్రూప్, టు లీడ్ ద రీప్రొడక్టివ్లీ హెల్తీ లైఫ్.
సో వీళ్ళకి యాక్చువల్గా వీటన్నిటి గురించి చెప్తే వాళ్ళు యాక్చువల్ రీప్రొడక్టివ్లీ హెల్తీగా ఉంటారు. ఎందుకంటే అవేర్నెస్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ముందుగానే తెలుసుకుంటే ఆ తప్పులు చేయకుండా ఉంటాం. నవ్వు చూడండి, ఎడ్యుకేటింగ్ పీపుల్ ఎస్పెషల్లీ ఫెర్టైల్ కపుల్. ఇక్కడ అడోలసెన్స్ చెప్పాం, తర్వాత కపుల్స్ గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఒక పెద్దోళ్ళు అయిపోయినారు కానీ అంత నాలెడ్జ్ ఉంటుందని కాదు, వాళ్ళు రీప్రొడక్టివ్ నాలెడ్జ్ ఉండదు, అదర్ నాలెడ్జ్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎలా చేయాలి అంటే దోస్ ఆర్ మ్యారేజబుల్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎలాగా? అవైలబిలిటీ ఆఫ్ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్, చాలా రకాలైనటువంటి కాండమ్స్ కావచ్చు, పిల్స్ కావచ్చు, తర్వాత ఐఓడిస్ కావచ్చు, చాలా రకాలైనటువంటి బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి అని వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పినప్పుడు దే కెన్ టేక్ కేర్ అనమాట. ఓకే, ఇమీడియట్ ప్రెగ్నెన్సీస్ రాకుండా. తర్వాత కేర్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్స్. ఒకవేళ మదర్ కనుక ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమెను ఎలా చూసుకోవాలి, ఎంత కేర్ చూసుకోవాలి. తర్వాత పోస్ట్ నెటల్ కేర్, అంటే బేబీ పుట్టిన తర్వాత మదర్ని ఎలా చూసుకోవాలి, తర్వాత పుట్టినటువంటి బేబీని ఎలా చూసుకోవాలి. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, పాల యొక్క ఇంపార్టెంట్ ఏంటి. తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ద మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్. వీటన్నిటి గురించి కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. తర్వాత ఇవన్నీ చేయడం వల్ల వుడ్ అడ్రస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్రింగింగ్ అప్ సోషల్లీ కాన్షియస్నెస్ హెల్తీ ఫ్యామిలీస్ ఆఫ్ ది డిజైర్ చైల్డ్. ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే కాన్షియస్నెస్ ఉన్నటువంటి ఒక హెల్తీ ఫ్యామిలీస్ అనేటివి, డిజైర్ సైజ్ అంటే ఏంటంటే చిన్న ఫ్యామిలీస్ అనేసారు. ఓకే, ఇవన్నీ తెలియకపోతే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అనుకోరు పిల్లలు పుట్టాలని వేసేసి, ఒక బేబీ వచ్చిన తర్వాత గ్యాప్ ఇవ్వాలనుకుంటారు, కానీ కుదరదు. అలా జరగకుండా ఉండాలి అంటే సెక్సువల్ డ్రైవ్ నార్మల్ గానే ఉండాలి, సెక్సువల్ కాంటాక్ట్ జనరల్ గా జరుగుతూనే ఉండాలి, కానీ పిల్లలు పుట్టకూడదు. అంటే ఇవన్నీ అవేర్నెస్ ఉంటే వాళ్ళు పిల్లలు ఎక్కువ మంది రాకుండా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ అండి, అవేర్నెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు ది అన్కంట్రోల్డ్ పాపులేషన్ ఆఫ్ గ్రోత్. ఓకే, ఎక్కువ పాపులేషన్ గ్రోత్ జరగడం వల్ల కూడా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని గురించి కూడా వాళ్ళకి చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు దే కెన్ కంట్రోల్ దియర్ చిల్డ్రన్స్ అనమాట. నెక్స్ట్ సోషల్ ఈవెంట్స్ లైక్ సెక్స్ అబ్యూస్ గురించి చెప్పాలి. ఓకే, సెక్స్ అబ్యూస్ అంటే ఏంటంటే సెక్సువల్ ఫోర్స్ చేయడం వేరే వాళ్ళని, అండ్ సెక్స్ రిలేటెడ్ క్రైమ్స్. ఓకే, ఈ యొక్క అడల్ట్స్కి ఎక్కువగా సెక్సువల్ డిజైర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు అదర్ పర్సన్స్ని ఫోర్స్ చేస్తున్నప్పుడు రేప్స్ ఇలాంటివి జరిగేటుంటాయి. అప్పుడు క్రైమ్స్ ఏంటి, దానికి సెక్షన్స్ ఏంటి, అవన్నీ కూడా చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు జైలు పడుతుంది అంటాడు. నీడ్ టు బి క్రియేటెడ్ టు ఎనేబుల్ పీపుల్ టు థింక్ అండ్ టేక్ అప్ నెసరీ స్టెప్స్ టు ప్రివెంట్, ఇది ఇంపార్టెంట్, టు ప్రివెంట్ దెమ్ అండ్ దేర్ బై బిల్డ్ అప్ ఏ సోషల్లీ రెస్పాన్సిబుల్ అండ్ హెల్తీ సొసైటీని బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ తెలిస్తే ఎవరు తప్పులు చేయరు కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్, సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది వేరియస్ యాక్షన్ ప్లాన్స్ టు అటైన్ రీప్రొడక్టివ్ హెల్త్ రిక్వైర్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదంతా చేయాలంటే ఏముండాలి, పైన చెప్పినవన్నీ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అంటారు. తర్వాత దాంతోపాటు అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటల్స్ కావచ్చు, లేదు అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లైక్ దిస్. ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ కావాలి అంటే ఏంటి, మనకి యాక్చువల్గా సైకాలజిస్ట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కావాలి. అండ్ మెటీరియల్ సపోర్ట్ కూడా కావాలి. మెటీరియల్ అంటే ఏంటి, కాంట్రాసెప్టివ్స్ ఉంటాయని చెప్పడం కాదు, కాంట్రాసెప్టివ్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడే మనకి యాక్చువల్గా ఇదంతా పాసిబుల్ అవుతుంది అంటారు. దీస్ ఆర్ ఎసెన్షియల్ టు ప్రొవైడ్ ద మెడికల్ అసిస్టెన్స్ అండ్ కేర్ టు పీపుల్ ఇన్ రీప్రొడక్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ప్రెగ్నెన్సీ. ఇవన్నీ ప్రొవైడ్ చేసేసి దేనికోసం ప్రొవైడ్ చేయాలన్నాము అంటే ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కోసం, డెలివరీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కోసం, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, అబార్షన్స్ రాకుండా చూసుకోవడం, కాంట్రాసెప్షన్స్ యూజ్ చేయాలి, మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి, ఇన్ఫెర్టిలిటీ కూడా రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ మనకి ఎస్టీడీస్ వచ్చినా సమ్ టైమ్స్ ఇన్ఫెర్టిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ ఎందుకంటే ఎగ్ ఓవరీస్ మీద కావచ్చు, లేదు అంటే టెస్టిస్ మీద కానీ ఇన్ఫెక్షన్ జరిగినాయి అనుకోండి, వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ ఇవన్నీ జరగకపోతే, ఎగ్ ప్రొడక్షన్ జరగకపోతే దే కన్వర్ట్ యాజ్ అ ఫెర్టైల్ టు ది ఇన్ఫెర్టైల్. ఇన్ఫెర్టైల్ అంటే ఏంటంటే పిల్లలు పుట్టరు అనమాట వాళ్ళకి. అలాంటివన్నీ జరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి జరగకుండా వీ హ్యావ్ టు ప్రొవైడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ అండ్ మెటీరియల్ సపోర్ట్ ఇవ్వాలి అంటారు. నౌ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బెటర్ టెక్నిక్స్, దాంతోపాటు కొన్ని టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ న్యూ స్ట్రాటజీస్ కూడా ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ద మోర్ ఎఫిషియంట్ కేర్ అండ్ అసిస్టెన్స్ టు పీపుల్. ఓకే, మనుషులకు కావాల్సినటువంటి ఇప్పుడు ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మెథడాలజీ అలా కాకుండా కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చినప్పుడు ఆ కొత్త టెక్నిక్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎన్జిఓస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు ఈజీ అవుతుంది. వాళ్ళంతా కూడా గవర్నమెంట్స్ నమ్మడం స్టార్ట్ చేస్తారు. దే కెన్ కేర్ దెమ్ సెల్ఫ్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, స్టాట్యుటరీ బ్యాన్ ఆన్ ద అమ్నియోసెన్సిస్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ టు లీగల్లీ చెక్. ఓకే,
స్టాట్యుటరీ అంటే బ్యాన్ చేశారు. స్టాట్యుటరీ బ్యాన్ అంది కావాలని బ్యాన్ చేసినటువంటి థింగ్ ఏంటంటే అమ్నియోసెంటసిస్. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తీసుకొనేసేసి బేబీని సెక్స్ డిటర్మినేట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పిన నేను. ఓకే. మేలా ఫీమేలా తెలుస్తుందనేసి. అలాంటివి చేస్తారు. అలాంటివి చేసే వాటికి లీగల్లీ చెక్ పెట్టారు అంటారు. చెక్ అంటే ఈడ చెక్ చేయడం కాదు. చెక్ పెట్టడం అంటే ఏంటి? దాన్ని ప్రొసీడ్ చేయకుండా చేయడం ఇక్కడ. స్టూడెంట్స్ తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చెక్ అంటే ఏంటి? దాన్ని ఆపేయడం అనేసి అర్థం. ఇప్పుడు ఇది మనకు దీనిలో చూడండి మనకు ఈ చెస్‌లో చెక్ పెడతాం కదా! చెక్ పెట్టామంటే ఇంక అది ఎక్కడి నుంచి కదలదు అనేసి అర్థం. లైక్ అలాంటిదే లీగల్లీ చెక్ పెట్టారు. ఇంక్రీజింగ్ ద మీనాన్స్ ఆఫ్ ది ఫీమేల్ ఫెటి సైజ్. ఓకే. దేన్ని చెక్ పెట్టారు అంటే ఇంక్రీజింగ్ మీనాన్స్ ఆఫ్ ఫీమేల్ ఫీటి సైజ్ ఎక్కువ అవ్వకుండా చెక్ పెట్టారు అనేసి అర్థం. తర్వాత మ్యాసివ్ అండ్ చైల్డ్ ఇమ్యునైజేషన్ కూడా ఒకటి మన యొక్క గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. స్టాట్యుటరీ బ్యాన్ ఒకటే కాదు. దిస్ ఇస్ ద వన్ థింగ్. రెండోది మ్యాసివ్ ఇమ్యునైజేషన్. ఇది ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. ఫీటిసైడ్ వరకు ఒక సెంటెన్స్. కంటిన్యూషన్ వచ్చేసి మ్యాసివ్ చైల్డ్ ఇమ్యునైజేషన్. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఆర్ సమ్ ప్రోగ్రామ్స్ దట్ మెరిట్ ది మెన్షన్డ్ ఇన్ దిస్ కనెక్షన్. పైన ఏదైతే చెప్పినామో దానిలో భాగంగానే ప్రొవైడ్ చేసినటువంటి ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుందంటారు. ఈ అమ్నియోసెంటసిస్ లో ఏం చేస్తారని చెప్తున్నాడు ప్రొసెసర్. Some of the amniotic fluid of the developing fetus is taken to analyze the fetal cells and dissolve the substances. Fetal cells and dissolve అయినటువంటి substance నుండి తీసుకునేసి కొన్ని అనాలిసిస్ చేస్తారంటారు. This procedure is used to test for the presence of certain genetic disorders such as the Down syndrome కావచ్చు, hemophilia కావచ్చు, and sickle cell anemia కావచ్చు. ఎట్సెట్రా దట్ డిటర్మైన్ ద సర్వైవబిలిటీ ఆఫ్ ది ఫీటస్. దీన్ని బేస్ చేసుకునేసి వీ కెన్ డిటర్మైన్ సర్వైవబిలిటీ రేట్ ఎంత ఉంది బేబీకి, అంటే పుట్టొచ్చా పుట్టకూడదా, పుడితే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ కూడా చెప్పొచ్చు అంటారు. నా చూడండి, రీసెర్చ్ అండ్ వేరియస్ రీప్రొడక్టివ్ రిలేటెడ్ ఏరియాస్ ఆర్ ఎంకరేజ్. ఇక ఆర్సిహెచ్ ప్రోగ్రామ్ లోనే రీసెర్చ్ కూడా ఒకటి ఇంక్లూడ్ అయింది. అది ఖచ్చితంగా రీసెర్చ్ అండ్ వేరియస్ రీప్రొడక్టివ్ రిలేటెడ్ ఏరియాస్ ని కూడా ఎంకరేజ్ చేయాలి. చేసేసి సపోర్టెడ్ బై ద గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ టు ఫైండ్ అవుట్ న్యూ మెథడ్స్, లేదు అంటే టు ఇంప్రూవ్ అపాన్ ది ఎగ్జిస్టింగ్ వన్స్. ఆల్రెడీ ఉన్న మెథడ్స్ ని ఇంప్రూవ్ అనే చేయాలి, లేదంటే కొత్త మెథడ్స్ అని కనుక్కునేటట్టు చేయాలి. ఇవన్నీ కూడా దేనికోసం? రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం. తర్వాత దీనికి సంబంధించింది డూ యూ నో దట్ సహేలీ, ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సహేలీ ఇస్ అ న్యూ ఓరల్ కాంట్రాసెప్టివ్ ఫర్ ది ఫీమేల్స్ was developed by the scientist at the Central Drug Research Institute CDRI లక్నో వాళ్ళు. లక్నో ఇండియా. మీకు ఇది తెలుసా అంటున్నాడు. ఎస్, మనకు తెలుసు, ఇది వీళ్ళు మనకు ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఫైనల్ గా ఏం కంక్లూజన్స్? బెటర్ అవేర్నెస్ అబౌట్ సెక్స్ రిలేటెడ్ మ్యాటర్స్. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా ఒక చిన్నగా చెప్పేస్తాను. ఒకవేళ బెటర్ అవేర్నెస్ అబౌట్ సెక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి తెలిస్తే, ఇంక్రీజ్ నంబర్ ఆఫ్ మెడికల్లీ అసిస్టెడ్ డెలివరీస్ గురించి తెలిస్తే, తర్వాత బెటర్ పోస్ట్ నేటల్ కేర్ లీడింగ్ టు ద డిక్రీజ్డ్ మెటర్నల్ అండ్ ఫెటర్నల్ ఇన్ఫెర్టిలిటీ రేట్స్ గురించి తెలిస్తే, ఒకవేళ బెటర్ పోస్ట్ నేటల్ కేర్ తీసుకుంటే పిల్లలు చనిపోరు, అదేవిధంగా కన్నెమ్మడే మదర్ కూడా చనిపోరు అనమాట. అలాంటివి కనుక జరిగితే, ఇంక్రీజ్ నంబర్ ఆఫ్ కపుల్స్ విత్ ద స్మాల్ ఫ్యామిలీస్ కనుక మెయింటైన్ చేయబడతాయి. బెటర్ డిటెక్షన్ అండ్ క్యూర్ ఆఫ్ ఎస్టీడీస్, త్వరగా దాని వచ్చినటువంటి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఐడెంటిఫై చేసేసి క్యూర్ చేయగలిగితే, ఓవరాల్ ఇంక్రీజ్డ్ మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ ఆల్ సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. తర్వాత దీంతో పాటు ఈ ఏవైతే చెప్పినా సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి కంప్లీట్ గా మెడికల్ అసిస్టెన్స్ కనుక ఫెసిలిటీస్ కనుక ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆల్ ఇండికేట్ ఇంప్రూవ్డ్ రీప్రొడక్టివ్ హెల్త్ ఆఫ్ ది సొసైటీ. ఒక సొసైటీ లోపల అందరూ కూడా రీప్రొడక్టివ్ హెల్త్ గా ఉంటారు అని చెప్తాను. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్గా ఈ రోజు క్లాసు. ఓకే, ఐ హోప్ ఇది క్లియర్ గా ఉందనేసి అనుకుంటున్నాను. ఓకే, ఇది క్లియర్ గా ఉంటే ఇంకో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం మనం. యాక్చువల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మనం నాకు కాల్ చేయొచ్చు. 9390 నా మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. ఏదైతే క్వరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా డిస్కస్ చేద్దాం. ఫ్రీ టైంలో నేను ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తాను, ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే ఆ టైంకి, మీరు పంపించిన టైంకి. రైట్.